అన్న ఫీలింగ్స్ థాట్స్ ఈ రెండు ఒకటేనా? ఒకటే, కానీ ఒక్కటి కావు. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు బరుచ్ స్పినోజా అని మన డాట్ పుస్తకంలో ఆయన ప్రస్తావన తీసుకొచ్చాం. వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్. ఆయన చెప్పింది ఏంటి, ఒక కొత్త ఫిలాసాఫికల్ థాట్ని ప్రపంచానికి అందించాడు ఆయన. అఫ్ కోర్స్ అందరూ కొత్త విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, లేదా ఉన్నది కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు, లేదా ఇట్లా ఉంటుందేమో అని హైపోథిసిస్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము భవిష్యత్తులో ప్రూవ్ అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్. అతను ఏమంటాడంటే బాడీ మైండ్ ఆర్ టూ సపరేట్ ఎంటిటీస్ బట్ ఆఫ్ సేమ్ సబ్స్టాన్స్ అంటాడు అన్నమాట. అంటే చూస్తే బాడీ వేరుగాను మనసు వేరుగాను కనిపిస్తున్నది. ఎట్లయితే ఒక కొమ్మ వేరుగాను ఒక ఆకు వేరుగాను కనిపిస్తున్నది, కానీ వాటన్నిటి సబ్స్టాన్స్ ఒకటే. అట్లా థాట్ అండ్ ఫీలింగ్ ఒకటే. కానీ మనం థాట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం గోధుమ గడ్డి వేయడానికి గోధుమలు నాటాం కదా, ఆ ఫస్ట్ స్ప్రౌట్ ఉంటుందా, అది థాట్ అన్నమాట. అంటే మొట్టమొదట మనస్సులో చెలరేగే ఒక చిరు సంవేదన థాట్ అంతే. ఆ క్షణం తర్వాత క్షణక్షణం దాని యొక్క డెఫినేషన్ మారిపోతుంది, క్షణక్షణం మారిపోతుంది. నేను ఆత్మదర్శనంలో ఆలోచనల చెట్టు అని ఒక బొమ్మ వేసిన, అది ఒక కొత్త ఫిలసాఫికల్ థాట్. అది పూర్తి నా మైండ్కి సంబంధించింది. ఒకప్పుడు నాలో కోపం ఉండే, ఆవేశం ఉండే, ఆదుర్ద ఉండే, యాంగ్జైటీ ఉండే, ఆ తర్వాత వ్యామోహం ఉండే. నేను అన్నిటినీ ప్రత్యేకంగా స్పెషల్గా డీల్ చేయాలని చూసినంతకాలం నథింగ్ హ్యాపెండ్. ఒకరోజు అనిపించింది ఇవంతా థాట్లోనే ఉంది దాని యొక్క కోర్. ఇప్పుడు బెంజ్ కార్ అంటే నాకు వ్యామోహం ఏర్పడ్డది. కారు కొనుక్కోవాలని తహతహలాడుతున్న ఒక వ్యక్తి అసలు బెంజ్ కార్ అన్న థాట్ ఎక్కడ పుట్టింది? అసలు హౌ డస్ హీ నో దట్ కార్ ఎగ్జిస్ట్? దాని ఒరిజినేషన్ ఎక్కడుంది? దాన్ని అక్కడికక్కడే ఒక క్లారిటీతో నువ్వు పక్కకు జరిపావనుకో, ఈ భవిష్యత్తులో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధ ఉండే అవకాశం లేదన్నది ఒక అబ్జర్వేషన్. అందుకే మొక్కై వంగనిది మానే వంగున అంటారు. ఇప్పుడు చిన్న మొక్క టెండర్గా ఉంది, ఇప్పుడు దీన్ని తీగ నల్లించవచ్చు. ఒక్కసారి దాని కాండం బలపడ్డ తర్వాత మళ్ళదు. ఇప్పుడు ఈ చెట్టుని నువ్వు ఇక్కడ ఉంచగలవా? ఉంచడం కష్టం. థాట్ కూడా అంతే. టెండర్గా ఉన్నప్పుడు దాని మీద వర్క్ చేయొచ్చు. అప్పుడప్పుడే ఇప్పుడు దానికి అమ్మాయి ఇప్పుడే పరిచయం అయింది, ఇప్పుడిప్పుడే అమ్మాయి నచ్చింది అనుకుంటే నువ్వు బయటకు రావచ్చు. కానీ 2 ఏళ్ల తర్వాత బ్రేకప్ అనే మాట వస్తుంది. కానీ నీకు థాట్ యొక్క మూలస్థితి తెలిస్తే నువ్వు థాట్ని ఎప్పుడు బలపడనీయవు, దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని అవసరయుక్తం ఉపయోగించుకుంటావు. కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, అది అక్కడికి వచ్చి మళ్ళీ వదిలేస్తే నువ్వు మాట్లాడు. సో ఇప్పుడు ఫీలింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇట్ బిగిన్స్ విత్ ఎ థాట్. థాట్ వచ్చిన తర్వాత నీ మనసులో ఉన్న ఛాయిస్ల వల్ల నీకు ఫీలింగ్ ఏర్పడవచ్చు. నీ మనసులో ఆల్రెడీ ఒక కాన్ఫిగరేషన్ ఏదైనా ఏర్పాటు చేసుకున్నావు ఇప్పటి వరకు. ఎగ్జాంపుల్, అసలు ఒక సినిమా అంటే ఎలా ఉండాలో తెలుసా అని మీ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకున్నారు. ఇంతవరకు అది కనబడలేదు నీకు. అన్ని సినిమాలు ఏమన్నా బొచ్చడు సినిమా అంటే ఎట్టు ఉండాలి లేని దాని గురించి వాడు మాట్లాడుతున్నాడు. హఠాత్తుగా యూట్యూబ్లో ఏదో సినిమా చూస్తే నీ థాటే అది, నీ కాన్ఫిగరేషన్కి ఆ సినిమా మ్యాచ్ అయింది. ఒక ఫీలింగ్ వచ్చింది, బా ఏం చేశాడు రా. ఇప్పుడు ఈ ఫీలింగ్కి ఆధారం ఏంది? మళ్ళీ నీ మైండే. నీ మైండ్కి బియాండ్గా నువ్వు ఏది అనుభూతి చెందలేవు ఇక్కడ ఎగ్జిస్టెన్షియల్గా. సో మైండ్కి బియాండ్గా అనుభూతి చెందేవి ఏవైతున్నాయో అవి వేరే డైమెన్షన్స్. ఎగ్జాంపుల్, కొన్ని మైండ్ వరకే పరిమితమైన ఉన్నాయి సరిగ్గా చూస్తే, కొన్ని మైండ్ను దాటుకొని ఎంటర్ అయ్యే డైమెన్షన్స్ ఉన్నాయి. నిద్ర మైండ్ వరకే పరిమితం కాలే, మైండ్ని ఉపయోగించుకుంటూ మైండ్ని దాటి వెళ్ళాలి, అప్పుడు నిద్ర ఉంది అక్కడ. దేవాలయంలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్ లాగా గర్భగుడి ఉంది, కానీ గర్భగుడి ద్వారం దాటితేనే మూల విరాట్ కనిపిస్తాడు. అట్లా సో రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి ఫీలింగ్స్ అవసరమా లేదా అంటే నేను చెప్తున్నా అవసరం లేదు, ఉపయోగం లేదు దానివల్ల. కానీ అట్లా అనుకుంటున్నావు. తాత్కాలిక అనే పదం జోడించు దానికి. ఉత్త సంతోషం అని చెప్పకు. సినిమాకి వెళ్తే చాలా హ్యాపీగా ఉన్నాం, తాత్కాలికంగా హ్యాపీ కలిగినా చెప్పు. డీల్ విత్ క్లారిటీ. అందుకని నువ్వేదన్నా క్రియేటివ్ సైడ్ ఉన్నావు అనుకో, దీన్ని ఉపయోగపడుతుంది.
జీవితానికి ఉపయోగపడవు. ఇప్పుడు మీ ఇంట్లో కిచెన్ ఉంది, కిచెన్లో అద్భుతమైన స్టీల్ చెంబు ఉంది లేదా స్టీల్ గిన్నె ఉంది, ప్రతిరోజు దాంట్లోనే నువ్వు వంట చేస్తావు. ఏం ఫీలింగ్ ఉంది చెప్పు? ఎవ్రీడే ఉపయోగపడుతుందిరా. నువ్వు చారేసే గంటే ఉంది, ఆ గంట లేకపోతే నువ్వు చారేసుకోలేవు, నీ భోజనమే అయిపోతుంది అనుకో. పోయి నువ్వు తినే ప్లేట్ ఉంది, ఎవ్రీడే అది లేకపోతే నీకు పని ఏం నడవదు. కారు ఉన్నా లేకున్నా పని నడుస్తుంది, కానీ ప్లేట్ లేకపోతే పని నడవదు. పోనీ నీ కడ్రాయర్ ఉంది, ఎవ్రీడే దాని పట్ల ఏం ఫీలింగ్ ఉంది చెప్పు? ఉందా లేదా అది చెప్పండి. నువ్వు రోజు కంచం తినే కంచం పట్ల మీకున్న ఫీలింగ్ ఏంది అసలు? దాన్ని ఒక రకంగా ఇట్లా అద్దుకొని దాన్ని ఇట్లా పట్టుకొని ఏదన్నా చేస్తారా అట్లా? వై అంటే అది కూడా ఒకటే, దాని పట్ల ఎందుకు కలగట్లే? ప్రతిరోజు ఉపయోగపడుతుంది. ఫీలింగ్ ఎండ్ అయిపోయింది అక్కడ. యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ చూస్తే గ్రేట్ ఫీలింగు, లేకపోతే ఐశ్వర్య రాయని చూస్తే గ్రేట్ ఫీలింగ్, ఇప్పుడు వచ్చిన చాలామంది హీరోలను చూస్తే గ్రేట్ ఫీలింగ్. వాళ్ళు వచ్చి మన ఇంట్లోనే ఉంటూ ఫీలింగ్ బిగుతుంది. సో ఫీలింగ్ అనేది ఒక బడ్ లాంటిది, ఇట్లా బ్లాజమింగ్ అది అవుతుంది. దానికి ఏ విషయం పట్ల ఫీల్ అవుతున్నావో అది వచ్చి కూర్చుంది అనుకో, వెళ్ళిపోతుంది. ఫీలింగ్ ఎగ్జిస్ట్, బట్ అది ఫ్రాగ్రెన్స్ లాగా కాసేపే ఉంటుంది. నువ్వు ఎక్కువసేపు ఫీలింగ్ అనుభవించలేవు. ఏదైనా సరే తాత్కాలికం అది. నువ్వు ఎక్కువసేపు ఫీలింగ్ అనుభవిస్తే నీకేదో మానసిక రుగ్మత ఉండాలి. మనసు యొక్క మూల స్థితిలో ఇట్ ఈస్ బియాండ్ ఎమోషన్స్, ఇట్ ఈస్ బియాండ్ ఫీలింగ్స్ అండ్ ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. దట్ ఈస్ యువర్ రియల్ మైండ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు రోజులో 20 hours ఏ ఫీలింగ్ లేకుండా ఉంటావు. చెక్ చేసుకో. అందరు ఏమనుకుంటారు? ఫీలింగ్ అని దేని అంటున్నారు? ఏదైనా చెప్పలేము. ఇప్పుడు ఈ ఫ్లవర్ని చూస్తే నాకు ఫీలింగ్ వచ్చింది చెప్పినా కదా. నీ మైండ్లో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఒక కాన్ఫిగరేషన్కి క్లోజ్గా ఏదన్నా కనిపించినప్పుడు నీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఒక అనుభూతి కలుగుతుంది, భావన కలుగుతుంది. అందుకే ఒకానొక మేధావి లేదా ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి 3 ఎక్స్పీరియన్స్ల గురించి చెప్పాడు. ప్రపంచంలో ఎవ్వడు అలాంటి వ్యాఖ్య చేయలేదు తెలుసా. అంటే నువ్వు ఊహించడానికి సాధ్యం కాని డైమెన్షన్స్ అవి. ఒకటి ఆ ఎక్స్పీరియన్స్. ఏం ఎక్స్పీరియన్స్? రెండవది ఆహా ఎక్స్పీరియన్స్. మూడవది ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇది ఎక్కడ రాయబడలేదు నేను చెప్తున్నది, కానీ ఒక వ్యక్తి చెప్పాడు దీని గురించి. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ సెర్చ్. నేను సెర్చ్ చేయను, వాళ్ళే సెర్చ్ చేసుకుని వాళ్ళే ఎత్తులాడుకోవాలి. నా పని అది కాదు. బట్ ఇట్ ఈస్ హీ సెడ్, అది నాది కాదు. బట్ నేను దాని వైపు చూస్తే అతను ఆ విషయాల గురించి ఎప్పుడో ఒకప్పుడు తన యొక్క ఆలోచన ధారణ పెట్టాడు. సత్యం ఉంది అందులో. ఒక చిన్నపిల్లవాడు ఉంటాడు, నువ్వు ఎప్పుడు ఊహించని నీ లైఫ్లోకి వచ్చిందనుకో, అంటే యు ఆర్ షాక్డ్. నీ మైండ్ ఆగిపోయింది, అట్లా తెలిసిపోయింది. యు సీజ్ అయిపోయింది, చచ్చిపోవచ్చు కూడా. అది నువ్వు ఎప్పుడు రాదనుకున్నావు. ఎగ్జాంపుల్, ఒక యుద్ధ విమానం ఇక్కడ దిగింది, ఇట్ నెవర్ హ్యాపెన్స్ అని తెలుసు నీకు. ఆహా అంటేనేమో నువ్వు అనుకున్నదే చాలా బాగా జరిగింది. ఆహా అసలు అద్భుతం, ఎంత బాగా జరిగింది పెళ్ళి తెలుసా, ఆహా అసలు ఆ డ్రెస్ కానీ ఆహా ఓహో. అంటేనేమో జస్ట్ అవుట్ ఆఫ్ జుబిలెన్స్, వెరీ టెంపరీ, అప్పటికప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే టెంపరీ అంటున్నామో దట్ ఈస్ యాక్చువల్లీ ఫీలింగ్. ఓ నైస్, చాలా బాగుంది, అంతే అయిపోయింది అక్కడితో. ఫీలింగ్ డజంట్ లాస్ట్ లాంగ్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇది ఎటువంటిదంటే ఎక్కువసేపు నువ్వు ఆవలించలేవు. అవునా? ఎవడన్నా ఆవలిస్తాడా గంట సేపు? ఎక్కువసేపు నువ్వు తుమ్మలేవు. అట్లనే ఎక్కువసేపు నువ్వు కళ్ళు మూయకుండా కూడా పెట్టలేవు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న బట్టక్క కొడుతుంది. ఫీలింగ్ దానికంటే లిమిటెడ్ టైం ఉంటుంది. గొప్ప ఫీలింగ్ వచ్చింది, వెళ్ళిపోయింది. అది నువ్వు వచ్చిన దానిలోపే వెళ్ళిపోయింది. ఎక్కువసేపు సస్టైన్ చేయలేవు అవి. అందుకని జ్ఞానులు ఏం చెప్పారు? వద్దన్నారు, అంతే. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు స్థితప్రజ్ఞత అంటే ఏందో తెలుసా? ప్రతి దాన్ని చూసి పరిశాన్ అవ్వడం, ఆరాటపడము, ఆహారణం, ఊహరణం అంటే ఏమీ లేదు. ఇది ఎంత అద్భుతమైనది వచ్చినా సరే వాడు చూస్తాడు.
వాడు ఒకటే తెలుసుకున్నాడు, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేనిదైతే రాదు కదా అని తెలుసుకున్నాడు. అయిపోయి ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఎండ్ ఆఫ్ ద మైండ్. లేనిదైతే రాదు కదా. సెలబ్రిటీ వచ్చాడు, మనిషే కదా. బా ఫ్లవర్ చూసినావా, పువ్వే కదా, కొంచెం కొత్తగా ఉంది అంతే కదా, చూస్తాలే పావు గంట వచ్చి చూస్తా అంటే ఏముండదు అన్న. అలా ఉన్న తర్వాతనే రియల్ లైఫ్ ఉంటుంది. అంటే అటు ఇటు పరిగెత్తి నువ్వు మొదటిసారి స్థితప్రజ్ఞుడిలా కూర్చున్నావు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తా. అనారోగ్యంలో ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్ళాడు, ఎంత పని ఉంటుంది, లిస్ట్ రాయించుకోవాలి, మెడికల్ షాప్కి వెళ్ళాలి, తర్వాత సూది పెట్టించుకోవాలి. ఇదంతా సారం ఉన్నట్ట కాదు, స్థితి లేదు. మళ్ళీ అక్కడికి వస్తే నేను చెప్తున్నది ఎగ్జాంపుల్ నాకు రండి ఫస్ట్. సో ఒక 2 daysలో సో మచ్ యాక్టివిటీ జరిగింది, బా ఎంత థ్రిల్ ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, ఇదే బాగుంది అంటవా? ఆరోగ్య స్థితి ఎంత బోరింగ్ ఉంటుంది తెలుసా మీకు? ఇఫ్ యూ రియల్లీ హెల్దీ యూ డోంట్ నో ఎనీ, నీకేం చేయాలో తెలియదు అసలు. ఇప్పుడు నొప్పి లేదు, దురద లేదు, అలసట లేదు, నీకు దమాక్ ఖరాబ్ కాదు. ఆలోచించు నువ్వే. అనారోగ్య స్థితి ఉన్నంత ఎంగేజింగ్గా ఆరోగ్య స్థితి ఉండదు. అనారోగ్య స్థితిలో ఉన్నంత పని ఆరోగ్య స్థితిలో ఉండదు. కానీ అందరూ కోరుకునేది ఆరోగ్యమే కదా. అట్లనే నిజమైన ప్రశాంతత బోరింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు ఏమనిపించినప్పుడు అసలు బోర్ ఎక్కడిది చెప్పు? నీకేం అనిపించినప్పుడు అసలు బోర్ ఎక్కడిది? వేరే వాళ్ళకి అనిపించవచ్చు. ఉదాహరణకి నన్నే అనొచ్చు, ఈ పార్క్లో ఏముందబ్బా అని. వాడికి ఏం తెలుసు? దీని పట్ల ఏ ఫీలింగ్ లేదు, ఏ ఎమోషన్ లేదు, ఏం లేదు, న్యూట్రల్. కానీ పని ఉంది. తాత్కాలికంగా ఫీలింగ్ అంటావా? ఉంది, కానీ సత్యము కాదని కూడా తెలుసు. అంటే ఆ ఫీలింగ్ దగ్గర ఆగిపోద్దు మనం. నేనైతే ఆగిపోవట్లేదు. అట్లీస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ ఫ్రమ్ మై ఎండ్. ఇంకోటి చిన్న ఒక గాలి ఎంత బాగా వస్తుంది. ఒక యూట్యూబ్ వాళ్ళు గాలి తీసుకుంటూ కొంచెం గాలి కూడా మాట్లాడుతుంది తెలుసా ఇప్పుడు మనతో పాటు. అంటే మనం చెప్తున్న మాటలకు అది అంగీకరించింది అనుకుంటే అయిపోయి అదో తీరే అవుతుంది. ఓ పరమాత్మ నా మాటలకు అంగీకారం తెలిపావా అని అంటే కథ. కొందరు రైన్స్ ఆపిర్రు, మన మాటలకి చెట్లు కావా, క్యా బాత్ కర్రే. అది అబద్ధం, ఇది అబద్ధం తెలుసుకుంటే సరిపోతుంది. ఒక వ్యక్తి చెప్పిన మాట చెప్తే ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళే. అసలు ఎవరైనా నవ్వకుండా సీరియస్గా ఉంటే ఏమంటారు తెలుసా? ఒకసారి నవ్వరాదు అంటారు కదా, అంటారా లేదా? ఆ వ్యక్తి ఒక 10 days నవ్వాడు అనుకో, అప్పుడు మనం భరించలేదు. ఎంత ఉండాలో తెలియాలి కదా. అదే ఈ స్థితులన్నీ ఎక్కువసేపు ఉండవు అని చెప్పడానికి. నీ యొక్క సహజ స్థితులు మాత్రమే ఎక్కువసేపు ఉంటాయి. నీ సహజ స్థితుల్లో నవ్వు కూడా లేదు. నవ్వు తాత్కాలికం, వస్తుంది పోతుంది. నీ సహజ స్థితుల్లో అనుభూతులు లేవు, అవి వస్తాయి పోతాయి. నీ సహజస్థితి ఆరోగ్యము, నీ సహజస్థితి ప్రశాంతత, నీ సహజస్థితి హాయి అన్నది ఎంతసేపు ఉన్నా కూడా నీకు అలసట ఉండదు. కానీ ఈ అని ఎక్కువసేపు ఉండలేవు. అది అయ్యే పని కాదు. అది అలసిపోతావు. నువ్వు ఎక్కువసేపు ఆనందంగా ఉండాలని ట్రై చేసి అలసిపోతావు, ఘోరంగా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. అందుకని నేనేమంటున్నా, ఫీలింగ్ ఉండని తప్పు లేదు. చివరికి ఒక మాట చెప్తే కాంటెక్స్ట్ పూర్తి అవుతుంది. ఫీలింగ్ అనే ఒక థాట్ వచ్చింది, నీ మైండ్లో ఉన్న కాన్ఫిగరేషన్ బట్టి ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అయింది. ఒకవేళ ఈ ఫీలింగ్ నీవు పట్టుకొని క్రియేటివ్గా వాడుకున్నావు అనుకో, అప్పుడు థాట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒకదానికొకటి పరస్పర ఆధారితాలు. ఎగ్జాంపుల్, సినిమా కథ రాయాలన్న ఫీలింగ్ వచ్చింది ఒక సినిమా చూసినప్పుడు. వేరే సినిమా చూస్తే నాకు కథ రాయాలనిపిస్తుంది, అది కాదు. ఇప్పుడు ఆ కథను ఫీలింగ్ వచ్చిన తర్వాత 90% వదిలేయచ్చు. నేనేం చేసిన, ఫీలింగ్ని పట్టుకున్నా, వదులుతలేదు. నేను ఇప్పుడు మాటిమాటికి అంటున్నా, మనం సినిమా ఇద్దాం 3 రోజుల నుంచి ఫీలింగ్ని సస్టైన్ చేయాలంటే నువ్వు మధ్య మధ్యలో అనుకుంటూ ఉండాలి, లేకపోతే జారిపోతుంది, ప్యాంట్ జారిపోయినట్టు. సో ఫీలింగ్ సస్టైన్ అయ్యింది. ఇప్పుడు ఆ ఫీలింగ్ని ఏం చేయాలి, థాట్గా మార్చాలి. మళ్ళీ ఆ థాట్ మళ్ళీ మార్చిన తర్వాత కొత్త థాట్ పుడితే మళ్ళీ కొత్త ఫీలింగ్ వస్తుంది. అరే ఈ సీన్ భలే వచ్చింది అని మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ థాట్ని పేపర్ మీద పెట్టిన, మళ్ళీ ఇంకా మళ్ళీ థాట్ నుంచి కొత్త ఫీలింగ్ ఏదో వచ్చింది. అట్లా మనం ఎప్పుడు చెప్పేది ఇదే, మనం ఏదైనా పడితే చూడాలి తప్ప పరిచయం కావద్దు. అట్లా ఏం చెప్తున్నాం?
థాట్. అంటే ఒకవేళ నువ్వు ఏదైనా ఫీలింగ్ వచ్చిన దాన్ని నువ్వు పట్టుకుంటే కనుక నువ్వు దాన్ని మళ్ళీ థాట్గా మార్చవలసింది. మళ్ళీ దాని ఫీలింగ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ థాట్స్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సింది. మళ్ళీ థాట్స్లో మళ్ళీ కొత్తదనం వచ్చినప్పుడు మళ్ళీ ఫీలింగ్ వస్తుంది. ఇవి రెండు కలిపి ఒక బాహుబలి, ఒక అవతార్ లాంటి సినిమాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆర్ట్కి ఫీలింగ్ అండ్ థాట్ రెండు ఇంపార్టెంట్. అంటే నువ్వు ఫీల్ అవ్వాలి, ఫీల్ అయిన దాన్ని ఆలోచనగా మార్చాలి, ఆలోచనగా మారుస్తూ మారుస్తూ వచ్చిన ఆలోచన చూసి మళ్ళీ ఫీల్ అవ్వాలి, మళ్ళీ అది తద్వారా జుబిలెన్స్ ఉంటుంది చాలా. అందుకే క్రియేటివిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా, పుస్తకం రాద్దాం అనుకుంటున్నా, ఫీలింగ్ ఈజ్ గుడ్, కానీ దానికి ఆధారం జీవితం అక్కర్లే, క్రియేటివిటీకి పెట్టుకోవాలి. ఆ క్రియేటివిటీ లేకపోయినా ఇప్పుడు దాన్ని విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఒక టైంలో సినిమాలు చేయకుండా ఉండిపోయారు కదా. మరి అప్పుడు నువ్వు బాధలో పడకూడదు. అప్పుడు నువ్వు ప్రశాంతంగానే జీవించి మరణించాలంటే సినిమా తాత్కాలికము, ఫీలింగు తాత్కాలికమే, కానీ బాగుంది, నేను దాన్ని ఎరుకలో అనుభవిస్తున్నా తప్ప అది లేకపోయినా నాకు వచ్చే నష్టం లేదని తెలుసుకొని దాంట్లో పడాలి. అట్లా నేను కింద పడుకున్నావా జోగి? ఇప్పుడు చెప్పా పెట్టకుండా పండుకుంటే ఎట్లా? రమణ మహర్షి అనుకో ఏ ఫీలింగ్స్ ఉండవు ఎవరి మీద. చూడ్డానికి చూసే వాళ్ళకి పరమ బోరింగ్ ఉంటుంది, అనుభవిస్తున్న వాడికి అసలు సమయం ఉండదు. అంటే ప్రతిదానికి చెంచలించే మనసు వెళ్ళిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఆ చెట్టు చూడు మమ్మీ, డాడీ మమ్మీ చెట్టు, మమ్మీ వచ్చేలోపు మమ్మీ తామర పువ్వు చూడు మమ్మీ. వాడి మైండ్ దుంకుతా ఉంది కోతి కంటే అధ్వానంగా. ఇప్పుడు అది నీకేంది చూస్తాను వస్తున్నా అంటే నీకు అదే నీ మైండ్ ఇంకా పరిణితి ఏంది? ఏ ఫీలింగ్? మీరు అది రాశారు కదా చిన్నపిల్లవాడి మనస్తత్వం. అవునరా, నేను చెప్పేది అది అక్కర్లేదు. అంటే మనస్తత్వం అంటే వాడికి ఎదురుగా వస్తువులు కనిపిస్తే అట్లా ఉంటాడు తప్ప అదర్వైజ్ వాడు యోగిలాగే ఉంటాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఏ ఏజ్ వరకు అనుకోవచ్చు? అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ఫ్రెష్ ఉంటుంది మైండ్. అదే ఒక ప్రశ్న అడుగుతా, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక చిన్నపిల్లవాడు తనకు అందుబాటులో లేనిది, తనకు కనపడని దాన్ని ఎప్పుడన్నా కోరుకుంటున్నాడా? అయిపోయి మనిషి కొంచెం ఎదిగిన తర్వాత నీకు అందుబాటులో లేనిది కోరుకోకుండా బతుకొచ్చు కదా. ఆ స్థితి గురించి చెప్తుంది. వాడు ఉన్నది ఆడుకుంటుంది, కట్టెపులు ఉంటే కట్టెపులతో ఆడుకుంటున్నాడు. నాకు అమెరికా నుంచి ఒక కట్టెపుల్ల కావాలని చెప్తలేడు వాడు. అది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడనరీ స్టేట్ ఆఫ్ మైండ్స్ అన్నట్టు. వాడికి ఇప్పుడు తోటలోకి వస్తే తోటను చూడడం వల్ల వాడికి ఆ జుబిలెన్స్ వచ్చి ఏదో అడుగుతున్నాడు. అదర్వైజ్ వాడు అడుగుతున్నాడు కానీ హీఈస్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. రాను వయసు పెరుగుతున్న కొద్ది సీరియస్గా అడగడం స్టార్ట్ అవుతుంది. కోరిక అంటే సీరియస్గా అడగడమే. యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. నాకు కావాలి, నాకు ఇలాగే జరగాలి, నాకు అవసరం లేదు, నాకు ఇదే కరెక్ట్. ఇట్లా నువ్వు గంభీరతలోకి వచ్చి పడ్డ తర్వాత నీ దమాక్ ఖరాబ్ అవుతుంది అంతే. నేను సినిమా డైలాగ్ చూసినావు, ఎంత బాగుంది అది. లైఫ్లో కాస్త పట్టు విడుపు ఉండాలి. నువ్వు రూల్స్ పెట్టావు అనుకో, నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతావు. ఎవ్వరికి ఏ రూల్స్ పెట్టవు. నీకు నువ్వు పెట్టుకో రూల్స్, ఎవడొద్దన్నాడు, వేరే వాళ్ళకి పెట్టకు. ఒక ఇంటి భోజనానికి వెళ్తే నాకు రూల్ పెడితే నేను ఎప్పుడు తినలేదు వాళ్ళతో కోపం ఏమీ లేదు. భోజనం చేయడం ఇంపార్టెంట్ సార్, మీతో తినను, బికాజ్ మీరు నన్ను తిననిస్తలేరు. పోనీ మీరు తినేది ఏమన్నా శాస్త్ర ప్రమాణమా? నాకు కూడా ఏం నచ్చలే మీరు తినేది, అసలు మీ వంటే నచ్చలే ఆ మాటకు వస్తే. కానీ నేను చెప్తలేను ఎందుకు, మీరు చెప్పారు కాబట్టి చెప్పవలసి వచ్చింది. ఉన్నది ఏదో ప్రసాదాలుగా తింటుంది అంతే. సో మీ దృష్టి మీ మీదే పెట్టుకోండి, మీ కంచం మీదే పెట్టుకోండి, నన్ను వదిలేయండి. నేను 2 రోజులు అతిథిని, సలహాలు ఇవ్వకండి. మీరు పరిచయం లేకుండా ఎన్ని ఏళ్ళు బతికా నేను, మంచి వచ్చాడు. అట్లాగే ఇంకో 100 ఏళ్ళు బతకలేను నీ బోడి పరిచయం లేకుండా. సో నేను అడుగుతాను, నాకు సలహా కావాల్సి వస్తే అప్పుడు ఇద్దరు. కానీ అంతవరకు మీ సలహాని మీ ముక్కులోనే పెట్టుకోండి. జెన్యున్గా ముక్కే అంటే ఎక్కడన్నా పెట్టుకోవచ్చని అట్లా. ఒక చిన్న కథ ఉన్న తర్వాత చెప్పుకుందాం. అసలు కుక్కలు ముడ్డి దగ్గరికి వేసి స్మెల్ ఎందుకు చూస్తే ఒక కథ ఉంది. అది యూట్యూబ్లో చెప్పొచ్చు లేదో, కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ అవన్నీ చూసి చెప్తాను.
సో ఫీలింగ్ తాత్కాలికం అంతే అని తెలుసుకుంటే అనుభవించవచ్చు. ఫీలింగ్ ఉండొద్దంటలేను, అవి లేకపోతే బాధపడకు. ఇప్పుడు ఫీల్ అవ్వడంగా తాత్కాలికమే అది. నువ్వు ఫీల్ అవ్వకపోయినా తాత్కాలికమే. తద్వారా దాంట్లో ఇరుక్కోకు, తాత్కాలికం అని తెలుసుకో. ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ అందరం కలిసినాం, బయలుదేరితే కాసేపు కూర్చోవచ్చు కదా అంటారు. ఎప్పుడైనా విడిపోయేది అని తెలుసుకొని కలుసుకోండి. గుర్తించాలి. వాడికి మనసే లేదు అంటే ఈ ప్రశ్నలే లేవు కాబట్టి వాడికి సంబంధించిన విషయం కాదు అది. ప్రపంచంలోనే గొప్ప ఫిలాసాఫికల్ బుక్ దానికి ఇచ్చావనుకో చింపవతల పడేస్తుంది. మొక్క మీద కట్టిది అట్లా. సో ఫీలింగ్ అనేది నువ్వు సృజనాత్మకతకి వాడుకుంటే ఎక్స్ట్రాడినరీ వెపన్ అది. బికాస్ నువ్వు అనుభూతి చెందకుండా సీనెట్ రాస్తావురా. ఇప్పుడు హీరోయిన్ని చేయి పెట్టి నలుపుతున్నాడు హీరో, నువ్వు ఫీల్ అవ్వాలి దాన్ని. ఒక రకంగా ఫీల్ అయ్యావనుకో, ఇంకా నలపవా నాకు బాగుందని రాస్తావు. ఇంకో రకంగా ఫీల్ అయ్యావనుకో, దౌడ వలుగుతుంది అమ్మ నా చేయి పట్టుకున్నావు అని రాస్తావు. అట్లా అంటే హీరో కంటే ముందు నువ్వు ఫీల్ అవ్వాలి. అందుకే ఒక రేప్ సీన్ రాసే లోపు డైరెక్టర్ రేప్ అయిపోతాడు సైకలాజికల్. నిజమే. ఇప్పుడు అందరు ఏమేమంటారు రాయాలి కదా. ఇప్పుడు నేను మన సినిమా కోసం ఒకటి చెప్తా చూడు. ఇగో చూడరా, ఇటు నేను వాడు మనం రాసే కథలు మనం పేరు రివీల్ చేస్తలేము. అది ఏం కాదు, ఎవడో పట్టుకోలేదు నేను చెప్పేది. అది తెలియదు చెప్పదు. ఇప్పుడు కట్టేసి ఉన్నారు, ఇట్లా కట్టేసి ఉన్నారు, వాడికి నోట్లో బట్ట కుక్కారు. ఆ తర్వాత హఠాత్తుగా ఒక 7 నుంచి 8 మంది 10 మంది ఇట్లా బుర్ఖాలు వేసుకొని, అంటే బుర్ఖాలు అంటే నల్ల ముసుగులు వేసుకొని ఇట్లా వచ్చారు. ఇట్లా అంటే మామూలుగా వస్తేనేమో అది పన్నీగా ఉండదు. ఇప్పుడు ఇట్లా వచ్చారనుకో పన్నీగా ఉండదు. అట్లా అలా డోర్లోకి వెళ్ళి ఇట్లా వస్తుంది. దానికి ఎంత వింత ఉంటుంది చెప్పు. నీ ఎదురుగా ఒక 20 మంది ఇట్లా నడుస్తున్నాను అనుకో, నీకు ఎట్లుంటుంది? కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇట్లా ఊగారు, అదో రౌండ్ తిరిగారు ఇట్లా. అసలు వీడు తర్వాత మధ్యనే వాడు ఇట్లా వడుతుంది, నోటకెళ్ళి బట్ట తీసిన తర్వాత వాడు గట్టిగా అరుస్తున్నాడు. అసలు ఎవరు మీరంతా, అసలు ఏం చేస్తున్నారు, ఈ పిచ్చి పిచ్చి మీరు మనుషులా కాదు, అసలు ఎవరురా మీరు అని ఇట్లా అరుస్తున్నాడు. అరుస్తుంటే మళ్ళీ నోట్లో బక్క కుట్టారు, మళ్ళీ బట్ట కుక్కారు. కుక్కిన తర్వాత మళ్ళీ వాడు చుట్టూ రౌండ్ తిరుగుతారు. ఎవరు ఏం మాట్లాడట్లేదు, ఒక నిమిషం జస్ట్ సస్టైన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక గుంపు అంతా అయ్యి ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి ఇట్లా బయటకు వచ్చాడు, క్లోజ్అప్లో వచ్చాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు ఇదేంది రియల్గా జరగదు అట్లా. ఇప్పుడు ఈ సీన్ నేను రాయాలంటే నేను దాన్ని ఫస్ట్ నేను మనసులో అనుభవించాలి కదా. దానికి ఆధారం ఫీలింగే. ఫీలింగ్ అనేది మనం వేసే కంపోస్ట్ లాంటిది. భూమి ఉన్నప్పటికీ కొన్ని పూలు ఎక్కువ రావాలంటే కొంత కంపోస్ట్ వేస్తాను చూసినావా. అట్లా ఆలోచన ఉన్న అందరికీ ఎంతో అంత క్రియేటివిటీ ఉన్న దానికి ఫీలింగ్ జోడిస్తే ఇట్ గ్రోస్ ఎక్స్పోనెన్షియల్లీ. అట్లా అందుకే మనం అంటాం ఫీల్ అవ్వకంటాం కదా. అంటే అర్థమైంది, నువ్వు ఏదేదో ఊహించేసుకొని అదే నిజం అనుకోకు అని చెప్తున్నాం మనం. ఫీల్ అవ్వకు. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. అసలు ఎవరి గురించి ఏమనుకోవద్దు. ఇప్పుడు కుక్క గురించి నేను ఏదో అనుకున్నాను, దానికి ఏం ఫరక పడుతుంది? నా గురించి ఎవరేమనుకున్నా నాకేం సంబంధం లేదు దాంతో. ఇప్పుడు అన్నిటికంటే డేంజర్ మనిషిని పట్టుకోవడం, ఆలోచన. అదే ఆలోచన. అవును. అరే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏదైతే నిరంతరం చంచలంగా ఉంటుందో దాని జోలికి పోకు. ఎగ్జాంపుల్ పులికి థాట్ అనేది చాలా చంచలంగా ఉంటుంది, థాట్ అని కొడుతుంది అన్నట్టు అది. అట్లా కుక్కకి థాట్ స్థిరపడుతుంది, అందుకని దాంతో ప్రాబ్లం లేదు. అట్లాగే మనిషి మైండ్ కూడా చంచలంగా ఉంటుంది. అందుకే ఎవరి మైండ్ చంచలంగా ఉండదో, ఎవరి మైండ్ స్థిరంగా ఉంటుందో అట్లాంటి వాడిని కాడి దగ్గరికి వెళ్తారు మనుషులు. చంచలంగా ఉండి పిచ్చివాడు చంచలంగా ఉంటుంది, వాడి దగ్గరికి వెళ్ళకూడదు మనం. వాడు చేయి కొరుకుతాడో ముక్కు కొరుతాడో తెలియదు, ఏం మాట అంటాడో తెలియదు. మనకేమో మాటలకు ఫీల్ అయ్యే మైండ్ ఉన్నప్పుడు అట్లాంటి వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? ఇప్పుడు మాటలు అనే వాడి దగ్గరికి వెళ్ళకూడదు మనం. అట్లా కాకుండా ఎవడు ఏమన్నా పట్టించుకోని స్థితి నీకు ఉందనుకో, నువ్వు ఎక్కడ పోయినా ఏమి కాదు. ఇంకా
ఇదంతా వ్యవహారికం, పూర్తి ప్రాక్టికల్గా జర్నీ చేస్తూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఉత్తగా ఇప్పుడు నేను చెప్పింది విన్నంత మాత్రం అర్థమయ్యే విషయం కాదు. నెక్స్ట్ ఏదైనా సినిమా కథ రాస్తున్నప్పుడు నేను చెప్పిన రిలవెన్స్ దొరుకుతుంది. ఓహో ఇదన్నమాట కథ రాస్తున్నప్పుడు నేను అనుభూతి చెందాలి. ఆ అనుభూతి చెందిన తర్వాత ఆ అనుభూతిని నేను ఆలోచనగా మార్చాలి. ఆలోచిస్తూ మళ్ళీ కాస్త అనుభూతికి ఊతం ఇవ్వాలి. ఈ అనుభూతి వచ్చిన తర్వాత అట్లా ఒక సీన్ ఎస్టాబ్లిష్. రియల్గా కూడా కొన్ని గొప్ప గొప్ప సినిమాలు తీసిన దర్శకులు ఒక సన్నివేశానికి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని ఆధారం చేసుకున్నారు. అప్పుడు నీకు బలం దొరుకుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు తాగుబోతులు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు కార్లో పోతే, ఊరికి కార్ ఆపుకొని రికార్డ్ చేసుకున్నారు అంతా. ఇప్పుడు వాళ్ళు ఆ తాగుబోతులు ఎట్లా మాట్లాడతారో అది నువ్వు ఊహించలేవు. వాళ్ళు మాట్లాడుకోవడం చూసావు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కొంచెం మార్చి నువ్వు సీన్ రాసుకున్నావు అనుకో, నీకు ఊతం దొరుకుతుంది. అందుకని నువ్వు ఊరికి బ్లైండ్గా ఊహిస్తూ పోయిన అనుకో బ్రెయిన్ హీట్ అయిపోతుంది. అందుకని కొంత సోర్స్ తీసుకొని ఎగ్జాంపుల్ నిన్న ఒకటి ఉంది, ఒక చిన్న సన్నివేశం, ఇది ట్రోల్ వాడితో చెప్తుంటే ఒకటి ఇట్లా నోట్లో పెట్టుకుని నవ్వుతాడు ఇట్లా మేము వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ మీమ్స్ ఒక 50-60 ఉంటాయి. అదే మన సినిమా కథల్లో మనం వేరే విధంగా వాడుకోగలగాలి ఫన్ రావడానికి. నువ్వు కొత్తది ఊహించొద్దు, ఉన్నదానికే కొంత మార్పులు చేర్పులు చేసి చెయ్యి. బేస్ ఇక్కడ తీసుకో, పర్వాలేదు, దాన్ని ఎగ్జాక్ట్ మనం దింపకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కథలోకి వద్దాం, అది నడుస్తుంది కథ. నెక్స్ట్ త్వరలో టైసన్ హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాం. సో పెద్ద పెద్ద హీరోలు కానీ హీరోయిన్లు కానీ దర్శకులు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మమ్మల్ని సంప్రదించకండి, మాకు ఇంట్రెస్ట్ లేదు. మేము పెద్ద పెద్ద హీరోలకి అవకాశాలు ఇయ్యం మా సినిమాలో. అది వాళ్ళు మాకు ఇవ్వద్దు, మేము వాళ్ళకి ఇయ్యం. తర్వాత త్వరలో ఒక ఫేక్ ప్రెస్ మీట్ ఉంటుంది. మాకు మేమే ప్రశ్నలు అడుక్కొని మేమే జవాబు చెప్తాం. ముందే చెప్తున్నాం కాబట్టి ఫీల్ అయ్యేది ఏమీ లేదు. ఫేక్ ప్రెస్ మీట్ కూడా సినిమా ప్రమోషన్లో భాగమే. ఇంకోటి ప్రమోషన్ అంటే మా దగ్గర కోట్లు ఏమీ లేవు. ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో ఇంకో 2-3 ఫ్రెండ్స్నో లేదా మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే ఇట్ మీరు రీచ్ టు 1 lakh పీపుల్. మేము తీసిన సినిమా 5,000 మంది చూసినా మాకు చాలా పెద్ద సక్సెస్. అది ఎవరు చూడకపోయినా మేము హాయిగా వేసుకొని చూసుకుంటాం. సో ఇది పూర్తి విముక్తిలో ఓ జ్ఞానోదయ స్థితి నుంచి తీస్తున్న సినిమా తప్ప ఇరుక్కోవడానికి కాదు అని చెబుతూ ఎక్కడున్నాం మనం? అట్లా సన్నివేశాలు రాసుకోవడం మీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడిని కట్టేశారు అంటే వాడు అక్కడ ఫిక్స్డ్. ఇంకా వాడి సినిమా మొత్తం వాడు మాట్లాడతాడు, మధ్యలో నోట్ల బట్ట కుక్కుతారు, మధ్యలో వాడు ఏడుస్తాడు, కొంతసారి రికరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఒక మూల కూర్చొని ఎవరన్నా ఒక షాట్ తీస్తున్నారు అనుకో, వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటున్నారు అనుకో, అంటే ఈవెన్ వాళ్ళు ముసుగుల్లో ఉన్నా కూడా చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు కిడ్నాపర్సా లేకపోతే వీళ్ళు కరడు కట్టిన ఉగ్రవాదులా, వీళ్ళు ఎవరు? ఆ తర్వాత ఒకరిని వీడి కళ్ళ ముందు ఏడ్చుకుని పోయారు, బయట అరుపులు కేకలు వచ్చాయి, ఒకరి చేత రక్తంతో వచ్చాడు. ఇంప్లై అవుతుంది ఎవరినో చంపాడు తీసుకొచ్చారు. నిజానికి సినిమా లాస్ట్ రివీల్ చేస్తే అటువంటివి ఏమీ లేవు. నువ్వు ఊహించుకున్నావా లేదా అని అడుగుతారు కత్తి పెట్ట. అవునా కాదు? అవును ఊహించుకున్నాను, ఎవరో చచ్చిపోయారు, ఆ రక్తంతో వచ్చారు, ఊహించుకున్నారు. అట్లనే ఎవరో అమ్మాయి ప్రేమించుకుందని ఊహించుకున్నావేమో. ఈ ఊహల నుంచి బయటపడు. ఏది ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నావు, అర్థం చేసుకొని ఇట్లా చిన్న ఎమోషన్, మరి పెద్దది కాదు. అక్కడక్కడ తిప్పి ఒక కథ చేద్దాం. తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్, అందులో ఒక ఇంట్రెస్టింగ్ రూమ్ కావాలి. ఆ రూమ్కి వీలైతే కొంచెం ఒక 50,000 ఖర్చు పెట్టినా సరే ఒక టెంపరీ రూమ్ అయినా వేద్దామని అనుకుంటుందా సినిమా కోసం. దానికి 8 డోర్లు ఉండాలి, పైన ఒక డోర్ ఉండాలి. సినిమా అదే ఆ ప్రశ్న కోసమే ఉంటుంది అది. అంటే ఎప్పటికైనా భయం అవుతుంది, పైన డోర్ ఉండేది అసలు. అంటే డోర్ పక్కన పైన ఏముందో తెలియదు. పైనుంచి ఎవడో అసలు మెట్లు నిచ్చిన ఇట్లా కూర్చుంటే ఇట్లా టక్ 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 నిచ్చిన వచ్చి ఇట్లా ఆగుతుంది. ఇట్లా అక్కడి నుంచి ఒకటి దిగి ఇట్లా ఉల్టా మాట్లాడాడు ఇట్లా. అంటే ఇట్లాంటి కొంచెం అబ్నార్మల్ థింగ్స్ అట్లా. ఇట్లా ఒకడు వచ్చాడు అంటే ఊరికి చెప్తున్నా, ఇట్లా లేపితే ఆ వెనుక రాసింది ఒక సందేశం. సో ఏవేవి తీయకూడదు అనుకుంటామో అవన్నీ తీస్తే అదొక ఇంట్రెస్టింగ్ సినిమా అవుతుంది. ఏవేవి తీయకూడదు మనం అటువంటి. సో నేను క్రియేటివ్గా ఆలోచిస్తున్నా, అది హిట్ లేదు, ఫ్లాప్ లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ లైఫ్ లివింగ్ అనేది పూర్తి ఆనందంగా జీవిస్తున్నా. అక్కడి నుంచి ఏదో చేస్తాను.
స్టోరీ బాగుండి గొప్ప గొప్ప దర్శకులు చూసి మేము మెయిన్ స్ట్రీమ్ సినిమాకి తీస్తాం అనుకో ఇచ్చేయడమే, పర్వాలేదు, కూర్చు ఫరక్ నై పడతా. ఏది ఎంట తీసుకోమని తెలిసిన తర్వాత అస్సలు సీరియస్నెస్ లేదు, కానీ చాలా సిన్సియర్గా ఉంది లైఫ్ అంటే. ఎందుకంటే కథ రాస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంటుంది నాకు, ఫీల్తోనే చెప్తాను. నిన్న దేవరాజ్ ఫీలింగ్తో రాయవలసింది అది లేకుండా యూ కెనాట్ రైట్. చలో మళ్ళీ బాయ్.